సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొల్పిన జననాయగన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దళపతి విజయ్ నటుడిగా చేస్తున్న చివరి సినిమా అనే ప్రచారం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దర్శకుడు హెచ్ వినోద్ యాక్షన్, ఎమోషన్, రాజకీయ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి విజయ్ కు గుర్తుండిపోయే ఫేర్వెల్ మూవీగా నిలుస్తుందా? భారీ స్థాయిలో విడుదలైన జననాయగన్ కు ప్రీమియర్స్ తర్వాత మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగిన కొన్ని చోట్ల కథ రొటీన్ గా అనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్స్ మాత్రం అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు విజయ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మాస్ ఎలివేషన్ సీన్స్ ని ప్లాన్ చేసిన విధానం థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే పొలిటికల్ డ్రామా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని టాక్ వినిపిస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కనెక్ట్ చేస్తాయని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉంటే సినిమా ఇంకో స్థాయికి వెళ్లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ విజయ్ నటనే. మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ లో ఆయన తన అనుభవాన్ని మరోసారి చూపించారు. ముఖ్యంగా అభిమానుల కోసం డిజైన్ చేసిన సన్నివేశాలకు థియేటర్లలో విజిల్స్, చప్పట్లు వినిపిస్తున్నాయి. విలన్ గా బాబీ డియోల్ స్టైలిష్ లుక్స్ తో పాటు పవర్ఫుల్ నటనతో ఆకట్టుకున్నాడు. హీరో విలన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాకు మంచి హైలైట్ గా నిలుస్తాయి. హీరోయిన్ పాత్రకు పరిమిత ప్రాధాన్యం ఉన్నప్పటికీ కథకు అవసరమైనంత మేర మాత్రమే ఉపయోగించారు. దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కీలక సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. అందుకే సినిమా మొత్తం విజయ్ చుట్టూనే తిరుగుతూ ఇది పూర్తిగా వన్ మ్యాన్ షోగా నిలిచిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలో కనిపిస్తుంది. అనిరుద్ రవిచంద్ర అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాల్ని మరింత ప్రభావవంతంగా మార్చింది. ముఖ్యంగా మాస్ ఎలివేషన్ సీన్లలో సంగీతం అభిమానుల్ని ఉత్సాహపరుస్తుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ని అద్భుతంగా చూపించింది. భారీ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి. ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. అయితే కథలో కొత్తదనం తక్కువగా ఉండడం, కొన్ని సన్నివేశాలు ఊహించగలిగే విధంగా సాగడం సినిమాకు చిన్న మైనస్ గా చెప్పొచ్చు. అయినప్పటికీ విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లోపాల్ని చాలా వరకు కవర్ చేస్తుంది. మొత్తంగా చూస్తే జననాయగన్ విజయ్ అభిమానులకు పండగలా అనిపించే మాస్ ఎంటర్టైనర్ గా నిలిచిందని చెప్పొచ్చు. విజయ్ స్టార్డమ్, యాక్షన్, పొలిటికల్ టచ్ ని ఆస్వాదించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. యాక్షన్, ఎలివేషన్ సీన్స్, రాజకీయ టచ్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. అయితే కొత్త కథ, బలమైన స్క్రీన్ ప్లే ఆశించే ప్రేక్షకులకు మాత్రం మిశ్రమ అనుభూతి కలిగించే అవకాశం ఉంది.